అనంతపురం జిల్లా తాడిపత్రిలో తల్లిదండ్రులు చెల్లెల్ని పోగొట్టుకున్న లక్ష్మీ ప్రసన్నను ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత పరామర్శించారు. ఆమెతో చాలాసేపు మాట్లాడిన మంత్రి ఖర్చు కోసం పరిటాల మెమోరియల్ ట్రస్ట్ తరపున 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి ఇలాంటి దారుణమైన ఘటనకు పాల్పడటంపై విచారం వ్యక్తం చేశారు. ఘటనపై చంద్రబాబు స్పందించి ఆర్థిక సాయం ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. లక్ష్మీ ప్రసన్న ఉన్నత విద్యకు కావాల్సిన సహకారాన్ని అందిస్తూ అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వారికున్న భూమి మీద ఉన్న రుణాలను మాఫీ చేయిస్తామని వెల్లడించారు. లక్ష్మీ ప్రసన్నను కూడా పిలిపించి ఒక మనోధైర్యం అనేది నేనున్నానమ్మా, ఒక నాన్న కానీ అమ్మ కానీ అన్నీ కూడా నేనే చెప్పారు. అదే కాకుండా ఒక ఇంట్లో పేరెంట్స్ అందరినీ పోగొట్టుకున్న తర్వాత తల్లిదండ్రులు 2 చెల్లెలను పోగొట్టుకున్న తర్వాత నేను కూడా ఈరోజు తాడిపత్రికి వచ్చే అమ్మాయిని చూసి ఒక మనోధైర్యం అనేది అమ్మాయికి చెప్పాను. ఏదైనా నీ కష్టం ఏ కష్టం వచ్చినా మేము ఆదుకోవడానికే కాకుండా నీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా నాకు వెంటనే ఫోన్ చేయమ్మా అని ప్రసన్నకు కూడా మేము చెప్పింది జరిగింది. నా వరకు సద్వరంలో ఒక 2 లక్షల రూపాయలు అమ్మాయి పేరు మీద కూడా వేస్తున్నాను.